మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా ఇప్పుడు చూద్దాం. అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల ఉద్యోగాల నియామకానికి మార్చి 16న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. బాపట్ల జిల్లా సింగరకొండ వద్ద 2,25,00,000 వ్యయంతో అగ్నిమాపక కేంద్ర శాశ్వత భవనానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. అద్దంకిలో 2013లో ఏర్పాటైన అగ్నిమాపక కేంద్రానికి గొట్టిపాటి చొరవతో సింగరకొండ వద్ద రెవెన్యూ అధికారులు స్థల కేటాయింపు చేశారు. ఒంగోలులో సుమారు 5 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శంకుస్థాపన చేశారు. పట్టణంలో 5 డివిజన్ల పరిధిలో రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ల మండలం కొత్తపాళ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆస్పత్రి భవనానికి స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, చాణక్య కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. రాజ్ కేసిరెడ్డి కస్టడీ పిటిషన్పై తదుపరి విచారణను నేటికి, చాణక్య కస్టడీ పిటిషన్ను రేపటికి వాయిదా వేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా పడింది. రాష్ట్ర హజ్ కమిటీకి నూతన చైర్మన్ గా షేక్ హసన్ బాషా ఎన్నికయ్యారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో పాటు మరో 11 మంది సభ్యులుగా నియమితులయ్యారు. విజయవాడలోని రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో కొత్త కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. టీటీడీ నిర్వహించే ఆసుపత్రుల్లో అవసరమైన ఔషధాలు, సర్జికల్ ఉపకరణాలు సరఫరా చేసే టెండర్లో కొన్ని కంపెనీలకే ప్రాధాన్యమిచ్చారంటూ దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. టెండర్ ప్రక్రియ నిలుపుదలకు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని పేర్కొంది. కడపలో ఇంటికి రంగులు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి కింద పడడంతో 2 పెయింట్ కార్మికులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లారీ కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసమైంది. చక్రాలు మొత్తం ఊడిపోయాయి. డ్రైవర్కు గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైఎస్సార్ జిల్లా మామిళ్లపల్లె సమీపంలోని ఇప్పింట బీట్ సమీపంలో అటవీశాఖ రేంజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 34 ఎర్రచందనం దుంగలను, ఒక ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు పరారయ్యారు.